ఇక నిన్న లైవ్ చాలా అద్భుతంగా ఉంది వాస్తవంగా ఏబిఎన్ తోటి లైవ్ పెట్టడం జరిగింది చాలా అంశాలను మరి పంచుకోవడం జరిగింది వాస్తవం చాలా అంశాలపై క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి జిల్లాలపై కమిషన్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఏర్పాటు జిల్లాల విభజన సరిగా జరగలే కమిషన్తో శాస్త్రీయ అధ్యయనం అసెంబ్లీలో చర్చిస్తాం 100 రోజుల్లోపు మంత్రివర్గం ఇస్తున్నాం మైనార్టీలో ఒకరికి కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం నామినేటెడ్ పదవులు ఈ నెల 31లో భర్తీ చేస్తాం రైతు రుణమాఫీకి నిధుల కోసం కార్పొరేషన్ రైతు బంధులో మార్పులపై అసెంబ్లీ చర్చిస్తాం కేంద్రంతో స్వచ్ఛంబంధాలు కోరుకుంటాం గత సీఎం ఆ వాతావరణం చెడగొట్టారు కేసీఆర్ను పరామర్శించాలని రాహుల్ చెప్పారు ఏపీతో పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి జగన్ మర్యాద కూడా ఫోన్ చేయలేదు షర్మిల ఏపీలో కాబోయే పీసీ అధ్యక్షులు పార్టీ పరంగా ఆమెకు మా సహకారం ఉంటుంది బిగ్ డిబేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తాను సో ఇక్కడ విషయం ఏంటంటే నిన్న చాలా చెప్పిండు మీరు ప్రభుత్వాన్ని వడగొట్టాలని ఆలోచన మొదలు పెడితే మరి నేను రంగంలో ఇది ఏమైతే గుర్తుంచుకోండి అని చెప్పేసి ఇండైరెక్ట్ వార్నింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చడం చేస్తుంది ఇగో ఫిరాయింపులను బీఆర్ఎస్ మొదలు పెడితే నేను తగ్గను అంటూ చెప్పడం జరిగింది వాస్తవంగా సో మేడిగడ్డ బ్యారేజ్ యాదాద్రిల ప్లాంట్పై విచారణకు హైకోర్టు సీజేకు లేఖ రాస్తా అంటూ ఇంకొక న్యూస్ చూస్తాను సో దీనిపైన మరి ఎప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తారో అర్థం కానటువంటి పరిస్థితి మనకైతే కనబడుతోంది సో తెలంగాణలో జిల్లాల రూపురేఖలు మారున్నాయి ఇందుకోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు కానుంది దీనికి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యం వహిస్తారు అసెంబ్లీలోనూ దీనిపై చర్చ జరగనుంది దీంతో పాటు నిరుద్యోగుల ఎదురుచూపు కూడా ఫలించనుంది ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ జరగనుంది రాష్ట్రంలోని నామినేటెడ్ పదవుల పందెం కూడా పూర్తి కానుంది ముఖ్యమంత్రిగా నెల రోజుల పాలనను పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన బిగ్ డిబేట్లో ఈ విషయాలు వెల్లడించారు సుమారు 2.5 గంటల పాటు సాగిన ఇంటర్వ్యూలో తన ప్రభుత్వ ప్రాధాన్యాలు భవిష్యత్ కార్యాచరణ పార్టీ వ్యవహారాలు కేంద్రంతో సంబంధాలు వంటి అంశాలపై తన అభిప్రాయాలు స్పష్టంగా చెప్పారు రాష్ట్రంలో జిల్లాల విభజన సరిగా జరగలేదని మండలాలు రెవెన్యూ డివిజన్లు అడ్డగోలుగా ఏర్పాటు చేశారని సీఎం అన్నారు ఎమ్మెల్సీ పదవులు మంత్రివర్గ విస్తరణపైన సీఎం స్పష్టత ఇచ్చారు మైనార్టీ వర్గం నుంచి ఒకరికి ఎమ్మెల్సీకి అవకాశం కల్పించడం ఖాయమని మరో ఎమ్మెల్సీ పదవిని కోదండరాంకి ఇస్తామని ప్రకటించారు 100 రోజుల్లో ఒక మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి చేస్తామన్నారు పార్టీ ఫిరాయింపులు ఏవైతే ఉన్నాయో పార్టీ ఫిరాయింపుల కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తే సహించేది లేదని అది ఎక్కడికైనా దారితీయవచ్చని హెచ్చరించారు కేంద్రంతో కేసీఆర్ ప్రభుత్వం సఖ్యతగా వ్యవహరించకపోవడంతో సంబంధాలు దెబ్బతిన్నాయని తాను మాత్రం మంచి వాతావరణం కోరుకుంటున్నానని చెప్పారు మేడిగడ్డ యాదాద్రి పవర్ ప్లాంట్పై న్యాయ విచారణ కోసం నేడో రేపు చీఫ్ జస్టిస్కు లేఖ రాస్తారన్నారు తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ సీఎం జగన్ మర్యాదకైనా ఫోన్ చేయలేదని చెప్పారు అయినా ఆ రాష్ట్రంతో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నందున తాను సఖ్యతతోనే వ్యవహరిస్తానని అనడం జరిగింది సో మొత్తానికైతే జిల్లాల విభజన మళ్ళా జిల్లాలకు సంబంధించినటువంటి విభజన జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్క జిల్లా పెట్టడం జరిగింది ఇది చాలా దారుణమైన అంశం వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను భూపాలపల్లికి సంబంధించినటువంటి మా భూపాలపల్లి మా సొంత గ్రామం ఏదైతుందో భూపాలపల్లి ఒక కాన్స్టిట్యున్సీలో అంతకుముందు ములుగు ఉండే వాస్తవంగా ఈ రెండు కలిపి జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా ఉండే ఈ రెండు కలిపి కొంత అద్భుతంగా ఉంటుండే ఆ పరిధి వాస్తవంగా చెప్పాలి 2 కాన్స్టిట్యూన్సీ కానీ ఇంకో 3 ఉండాల్సి వాస్తవంగా పక్కన పరకాలు కూడా కలుపుకుంటే బాగుండే వాస్తవంగా కానీ సరే ఎంతో కొంత సరే 2 జిల్లాలు కలిపి పెట్టిండే అని మనం అనుకున్నాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆధ్యాత్మికంగా అంటే టెంపుల్స్ రామప్ప లాంటి టెంపుల్స్ కానీ అడవులు కానీ లేకపోతే చాలా రకాల ఆడ ఇండస్ట్రీస్ కానీ సింగరేణి కోల్ మైన్స్ ఏరియా కావచ్చు లేదంటే జెన్కో కావచ్చు లేదంటే అటవీ ప్రాంతం కావచ్చు లేదంటే సమ్మక్క సారమ్మ జాతర కావచ్చు లేదంటే వాటర్ ఫాల్స్ కానీ అడవిలు కానీ ఈరోజు రామప్ప కానీ లక్నో చెరువు కానీ ఇలా అన్ని రకాలుగా అనువైనటువంటి జిల్లాగా మంచి గుర్తింపు ఉండేది కేసీఆర్ తన స్వార్థం కోసం ములుగును సపరేట్ జిల్లా చేసిండు ములుగు సమ్మక్క సారక్క జిల్లా చేసిండు వాస్తవంగా సో సరే అక్కడ ప్రజల డిమాండ్ ఉండొచ్చు కానీ ఇక డిమాండ్ పెట్టని చెప్పేసి ప్రతి మండలానికి జిల్లా ఇస్తా అంటే కుదరదు కదా సో ఇప్పుడు ఈ ఒక 6 మండలాలతోటి ఇదొక కనబడుతుంది 6-7 మండలాలు భూపాలపల్లి జిల్లా ఇది ములుగులో కూడా 7 మండలాలు కలిపి ఒక జిల్లా చేయడం జరిగింది సో ఇక్కడ ఏముంటుంది అంత వ్యవస్థ యంత్రాంగం అంతా అక్కడ పెడితే ఏం అభివృద్ధి జరుగుతుంది ఏం అట్లయితుంది అది ఏమన్నా తలతోక ఉండే పనులు చేసిన కేసీఆర్ ఇట్లా చాలా జిల్లాలు చేసిన ఇప్పుడు వనపర్తి జిల్లా అనుకుంటా అది కూడా అంతే నారాయణఖేడ్ జిల్లా అది కూడా అంతే సిరిసిల్ల అది కూడా అంతే ఎక్కడికక్కడ ఇష్టారీతిలో కనీసం ఒక 3 కాన్స్టిట్యూన్సీలో 4 కాన్స్టిట్యూన్సీ పెట్టుకుని ఒక జిల్లా వేస్తే బాగుంటుండే ఈరోజు ముబ్బడిగా ఏ ఇష్టారీతిన ఈరోజు తనకు ఇక నచ్చిందే తడువుగా తనకి మైండ్లో ఏదొస్తుంది ఇక కేసీఆర్ ఈరోజు జిల్లా విభజన చేసి పెద్ద ఎత్తున ఈరోజు చేయడం జరిగింది వాస్తవంగా సో దానిపైన పునర్సమీక్ష చేయడం నిజంగా కూడా అభినందనీయమే చూద్దాం ఎక్కడ వరకు పోతుంది ఎందుకంటే ప్రజలు కూడా అంత ఈజీగా వదలరు ఎందుకంటే ప్రజలు తిరస్కరిస్తారు ఇట్లాంటి నిర్ణయం అంటే పునర్విభజన చేస్తా అంటే తిరస్కరిస్తారు కాకపోతే ఒక కన్సల్టేషన్స్ అవసరం దాని ప్రకారం మరి రేవంత్ రెడ్డి చేస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది చూద్దాం ఏమవుతుందో